వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఆపడం లేదు. రెండో రోజు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. తమకు రిమ్స్లో సెక్యూరిటీ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే దాడి ఘటన ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటు వేశారు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఆపడం లేదు. రెండో రోజు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. తమకు రిమ్స్లో సెక్యూరిటీ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే దాడి ఘటనపై ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటు వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఆపడం లేదు. రెండో రోజు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రిమ్స్లో సెక్యూరిటీ కరువైందని, కాగా ఇప్పటికే దాడి ఘటనపై ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై ఇప్పటికే వేటు వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఆపడం లేదు. రెండో రోజు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రిమ్స్లో సెక్యూరిటీ కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే దాడి ఘటనపై ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటు వేశారు.